శ్రీకాకుళం జిల్లా గుండువెల్లిపేట గ్రామంలో జరుగుతూ ఉన్న శివతాండవ స్తోత్రం మీద ప్రవచనంలో 2వ రోజు కార్యక్రమానికి మీకందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాం. మనం నిన్న మొత్తం 15 శ్లోకాలను 6 శ్లోకాల వరకు నిన్న చెప్పుకున్నాం. రావణ బ్రహ్మ రచించినటువంటి శివతాండవ స్తోత్రం. ఈవేళ 7వ శ్లోకం ప్రారంభించే ముందు కాస్త ఉన్ముఖీకరణగా 6వ శ్లోకాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుని మళ్ళీ అందులోకి ప్రవేశిద్దాం. లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగ భానిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునకా. More orders. We'll be here till late. You handle the kitchen, I'll make the deliveries. While on periods? Yeah, it's almost like I forgot about periods. Because Stay Free Secure Excel's leak lock technology protects you for up to 12 hours. Stay Free Secure Excel. Your day, your way. లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగ పరమశివుని యొక్క లలాటం ఒక చత్వరం అన్నారు. చత్వరం అంటే ఒక వేదిక. దాంట్లో 3వ కన్ను వెలుగుతూ అగ్నిజ్వాలన్న కక్కుతోంది. జ్వలత్ లలాట చత్వరజ్వలత్ ధనంజయ స్ఫులింగ ధనంజయుడు అంటే అగ్ని. ఆ పేరు తర్వాత అర్జునుడు కూడా పెట్టారు, ఒక బిరుదుగా వచ్చింది. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన వివత్సోభిజయ కృష్ణ సవ్యసాచి ధనంజయక. ఎందుకంటే ఆయన రాజసూయాగం చేసినప్పుడు మొత్తం అందరినీ జయించి ధనరాశులను పట్టుకొచ్చి ధర్మరాజుగా అప్పగించి దిగ్విజయంగా చక్రవర్తిగా ప్రకటించి పట్టాభిషేకం చేయించాడు. అందుకని అర్జునుడికి ధనంజయుడు అని పేరు వచ్చింది. కానీ అసలు ఆ పేరు అగ్నిదేవుడిది. భీముడికి భీమసేనుడు అని పేరు పెట్టారంటే ఆ పేరు ఎవరిది అంటే ద్రాక్షారామం భీమేశ్వర స్వామి. భీముడి పేరు వల్ల ప్రసిద్ధం కాదు. భీముడు అంటే శివుడు అని అంటారు. అందుకని ద్రాక్షారామం భీమేశ్వరుడి పేరు భీమసేనుడికి పెట్టారు. అగ్నిదేవుని యొక్క పేరు ధనంజయుడికి పెట్టారు. ఆ శివుడి 3వ కన్నునే అగ్ని నేత్రం అంటారు, జ్ఞాననేత్రం అని కూడా అంటారు. అది ఆయనకే కాదు, మనకి ఉంది, అందరికీ ఉంది, ప్రతి జీవికి ఉంది. బ్రహ్మదేవుడు మొదలు సాలెపురుగు వరకు అన్నిటికీ ఉంది. ఎటొచ్చి శివుడికి తెరుచుకుంది, మనకి మూసుకుంది, అంతే తేడా. మనకి మూసుకుంది కాబట్టి మన పనులన్నీ మూసుకున్నట్టే ఉంటాయి. జ్ఞానం మూసుకుపోతే ఏమవుతుంది? అజ్ఞానంలో ఉంటాం. అన్ని పనులు అజ్ఞానంతోనే ఉంటాయి. ఏది శాశ్వతమో దాన్ని వదిలేస్తాం, ఏది అశాశ్వతమో దాన్ని పట్టుకుంటాం. ఇందులో ఏదో ఉంటుంది అనుకుంటాం, చివరికి ఏమీ లేదని అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ దాని వెనక కనపడతాం. ఎవరికైతే జ్ఞాననేత్రం తెరుచుకుంటుందో వారు ముందు నుంచి ఆ పరబ్రహ్మ పదార్థాన్ని గురించే చింతిస్తారు. అదే శివుడి జ్ఞాననేత్రం. అందుకే రుద్రాక్ష అంటారు. రుద్ర అక్ష అంటే శివుడు కన్ను అని అర్థం. ఒక కాయని రుద్రాక్ష అని ఎందుకంటారంటే ఆ కాయ శివుడి కన్ను ఆకారంలో ఉంటుంది కాబట్టి అలా. ఈ 3వ కన్ను ఈ 2 కళ్ళు ఉన్నట్టుగా అడ్డంగా ఉండదు, నిలువుగా ఉంటుంది. మనకి అడ్డకళ్ళతో చూడబట్టి ఈ ప్రపంచం అంతా అడ్డగోలుగా కనపడుతుంది. శివుడు నిలువు కంటితో చూస్తాడు ఈ ప్రపంచాన్ని. అందుకని ఆయనకు ఒక్కడికే ఈ ప్రపంచం మిథ్య, బ్రహ్మ సత్యం అనే విషయం అర్థమవుతుంది. తానే ఆ బ్రహ్మ అని కూడా అర్థమవుతుంది. భగవంతుడు తానే ఆయనకి అర్థమైంది కాబట్టి ఆయన భగవంతుడు. మనకు అర్థం కాలేదు కాబట్టి మన జీవుడు అంతకంటే. నీకు అర్థమైతే నువ్వు దేవుడే, జీవుడు అవ్వాల్సిన పని. జీవుడికి దేవుడికి తేడా ఏమిటంటే తెరవడం, తెలియకపోవడం, ఎంతకంటే. అది తెలుసుకుంటే మనము అంతే. మనం ఏదో ఈ శరీరం అని, ఈ మనస్సు అని, ఈ బుద్ధి అని, దానికి మళ్ళీ కులం, మతం, ప్రాంతం, ఇంకా స్త్రీ పురుష భేదాలు 100 రకాలు అంటకట్టాం. ఈ అంటకట్టినవన్నీ సంకుచితమే. ఇలా ముడుచుకుపోతున్న కొద్దీ మనకి ఎప్పటికీ జ్ఞాననేత్రం తెరుచుకోదు. అందుకే మన హిందూ సంప్రదాయంలో గొప్ప సంప్రదాయం ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఆడ మగ పెద్ద చిన్న ఏ భేదము లేకుండా అందరూ బొట్టెట్టుకోవాలి. అది కూడా కుంకుమ బొట్టే పెట్టుకోవాలి. ఆ బొట్టు పెట్టుకోవడం ఎందుకంటే అందంగా ఉండడం, అది దాని అందంగా ఉండడానికి బొట్టుతో పని ఏమి లేదు. అది రకరకాల దానికోసం కాదు, అది కూడా ఒక విషయం. ఎన్ని రకాల అలంకారాలు చేసినా బొట్టు పెట్టుకుంటే అందం లేదు, అది ఉంటుంది ఎలా, దాని గురించి కాదు.
ప్రతిరోజు ముట్టెట్టుకునే ముందు ఈ మధ్యలో ఉన్నటువంటి భ్రూమధ్యాన్ని ఆజ్ఞాచక్రాన్ని చేరుకుందుకు నేనేం చేశాను, ఈ జ్ఞాననేత్రం తెరుచుకోవడానికి 24 గంటలు గడిచింది. నిన్న స్నానం చేసి బొట్టు పెట్టుకున్నా, మళ్ళీ ఈవేళ స్నానం చేసి బొట్టు పెట్టుకుంటున్నా. ఏం చేసినట్టు 24 గంటలు బొట్టెట్టుకోవడమైనా ఇంకేదైనా ఉందా? ఈ ఆలోచన ఏ రోజుకు ఆ రోజే చెయ్యాలి. 25 ఏళ్ల కుర్రాడు చేయకపోతే మనం అర్థం చేసుకోవచ్చు. 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా చేయకపోతే పెద్ద కారణం అంటారు. అప్పటికైనా జ్ఞానం రావాలి కదా. బోల్డ్ అనుభవాలు అయ్యే గుప్పులు కట్టేసేయి. ఎందులోనూ ఏమీ లేదని అర్థమైంది. డబ్బు సంపాదించి సుఖం లేదని అర్థమైంది. తగాదాలు ఎక్కువ. సంసార జీవితంలోనూ సుఖం లేదని అర్థమైంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. పిల్లలతోనూ సుఖం లేదని అర్థమైంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలా ఆనందిస్తాం. ఎదుగుతున్న కొద్దీ తలనొప్పి కింద తయారవుతారు. సహజంగా అవుతారు. వాళ్ళ తత్వాలు వేరు, వీళ్ళ తత్వాలు వేరు. జనరేషన్ గ్యాప్ అంటారు ఇంగ్లీష్లో. ఏదైనా ఒకటే తరాల మధ్య అంటారు. వాళ్ళు ఏదో ఆలోచన, వీళ్ళు ఏదో ఆలోచన. అక్కడి నుంచి వినట్లేదండి. ఇక పదవులు, పీఠాలు ఇవన్నీ ఏమీ చెప్పక్కల. ఏది శాశ్వతం కాదు. అవి ఎప్పటికప్పుడు మనకు అనుభవం అయిపోతుంది. ఈ అనుభవంతోటైనా మనిషి 60 ఏళ్ల నాటికి దీని నుంచి బయటపడడానికి షష్ఠిపూర్తి ఉత్సవం. ఊరికి ఏదో పండగ చేసుకుని 10 మందిని పిలిచి మళ్ళీ దానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి కాదు. ఇక్కడ అసలు హిందూ సంప్రదాయంలో ఈ ఖర్చు అనేది పనికి మాలిన పని. ఎంతో ఖర్చు తక్కువ ఉంటే అంత మంచిది. మనం ఆర్భాటాలు బాగా చేస్తున్నాం. ఇక్కడ కళ్యాణ మండపాలు ఖాయం చేసేసి ప్రతిదానికి పెద్ద ఆడావిడి చేస్తాం. కానీ నిజానికి షష్ఠిపూర్తి ఎందుకు అంటే, నువ్వు పుట్టిన సంవత్సరమే మళ్ళీ వచ్చింది అంటే ఒక రౌండ్ అయిందా లేదా మొత్తం 60 ఏళ్ళు. ఇది శుభకృతనామ సంవత్సరం. ఇప్పుడు ఎవరైనా శిశువు పడితే మళ్ళీ శుభకృతి వచ్చేనాటికి 60 ఏళ్ళు గడిచే కదా. అన్ని సంవత్సరాలు చూసాం. ఇంకేం చూస్తాం ఇక్కడ? పీడియాష్యూర్ ఇది మాత్రమే ఎందుకు? ఇతర న్యూట్రిషన్ డ్రింక్ ఎందుకు వద్దు? పీడియాష్యూర్ లో ఉంది న్యూట్రిపుల్ సిస్టమ్.